2, 3, 4 వచనాలు చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రభు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి స్థానిక దైవజనులు, మమ్మల్ని ఆహ్వానించినటువంటి సేవకులు, మరి నతనిలయ్య గారికి కూడా మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దవారు, ఆత్మీయ తండ్రి గారు, మరి మా అందరికీ కూడా చక్కని నాయకులు, మరి రాయరత్నమయ్య గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నా తోటి జత పనివారు మరి ప్రసాదయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాత్రి కాల సమయంలో మరి చేరు వచ్చినటువంటి సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీతో కలిసి రాత్రి కాల సమయంలో మరి దేవుని స్తుతించే చక్కని భాగ్యమును మరి ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజంగా ఈ కుటుంబం ద్వారా ఒక మంచి అవకాశము దేవునిని స్తుతించడానికని, ఘనపరచడానికని, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఈ కుటుంబము కారణాన్ని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మరి చూసినట్లయితే మరి చాలా మరి ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో మనకు చాలా మరి కీలకమైనటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు కదా. ఆయన ఎవరండి? కొర్నేలి కదా. కొర్నేలిని గురించినటువంటి వివరణ మనకు ఈ యొక్క 10వ అధ్యాయంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక విషయాన్ని మీతో కలిసి పంచుకొని మరి సమయాన్ని మరలా కూడా అధ్యక్షులకు వారికి ఇస్తూ ఉంటాను. మరి కుటుంబం యొక్క ఉనికి కుటుంబం అనేటువంటిది భూమి మీద చిన్న పరలోకము లాంటిది. కుటుంబము భూమి మీద ఒక చిన్న పరలోకం. ఈ కుటుంబము పరలోకానికి ఒక నమూనా. ఇది చాలా అద్భుతమైనటువంటిది. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు కుటుంబం యొక్క ఉనికి, దాని యొక్క పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, కుటుంబం యొక్క ఉనికి అనగా కుటుంబం యొక్క స్థానము ఎలా ఉంది అనేటువంటిది, కుటుంబం యొక్క సభ్యులను అనగా కుటుంబంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ఆ కుటుంబం యొక్క ఉనికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కుటుంబము కొర్నేలి నిజంగా ఈ కుటుంబంలో యజమానులు కదండి. ఏం పేరు? షాలేం రాజు గారు కదా. షాలేం అనే మాటకు అర్థం ఏదైనా ఉందనుకుంటా. నీతికి, శాంతికి, సమాధానముకు కదా. ఆది కాండములో మెల్కీసెదెక్ అనేటువంటి అదే మాట మన హెబ్రీ పత్రికలో కూడా 9వ 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా. నీతికి, శాంతికి, సమాధానమునకు షాలేం అనేటువంటి మాటకు అర్థం మనము చూస్తూ ఉంటాం. నిజంగా దేవుని యొక్క వాక్యములో ఈ కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, కొర్నేలి యొక్క కుటుంబము ఒక క్రైస్తవ కుటుంబము అప్పటికి కావాలా కదా. క్రైస్తవ కుటుంబం ఏమీ కూడా కాదు. కానీ ఇక్కడ కొర్నేలి యొక్క కుటుంబములో 3 కదా ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. 3 ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. అవేమిటంటే 2వ వచనంలో మనం చూసాం, 3వ వచనంలో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కొర్నేలి యొక్క ఇంట్లో దేవుని యొక్క దూత ప్రత్యక్షత.
కొర్నేలు యొక్క కుటుంబంలో, ఆ గృహములో దేవుని యొక్క దూత ప్రత్యక్షత. కుటుంబంలో లేదా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు అసలు కొర్నేలి ఆయన కదా నిజంగా ఎవరు కూడా వాక్యాన్ని ఆయనకు బోధించినటువంటి విషయాలు కనిపించవు, ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి విషయాలు కనిపించవు. ఇలాగ ఒక సహవాసము ఉండేటువంటి విషయాలు ఆయన గురించి మనకు బైబిల్ ఏం మాట్లాడలేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు కొర్నేలు యొక్క కుటుంబం యొక్క ఉనికి మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, ఒక కుటుంబంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షం అవటానికి ఆ కుటుంబంలో కొర్నేలు యొక్క వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ జీవితంలో, ఆయన యొక్క వ్యక్తిగత జీవితం లోపలికి వెళ్తే ఏం కనిపిస్తూ ఉందంటే కొర్నేలి నీతిపరుడు, కొర్నేలి నీతిపరుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు యోబు యొక్క విషయాన్ని గురించి సాతానుకు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. భూమి మీద యోబును గూర్చి నీకు తెలుసా, యోబు నీతిమంతుడును యథార్థవంతుడును కదా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచినటువంటి వ్యక్తి. 2 సార్లు ఒకే అధ్యాయంలో ఆయన గురించినటువంటి విషయము దేవాది దేవుడు సాతానుతో మాట్లాడుతూ ఉంటాడు. అసలైన వ్యక్తికి ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు సాతాను కదా చాలా ఇబ్బందిగా ఉండవచ్చు. అంటే అంత దేవుడే ఆయన మీద ఒక సాక్ష్యాన్ని, అంటే కుటుంబం యొక్క ఉనికి ఎలా ఉందంటే దేవుని యొక్క దృష్టి ఆ కుటుంబం మీద ఉన్నట్లుగా చూస్తాం. దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే చుట్టూ కూడా తన దూతను ఉంచి, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంటుంది 34వ సంకీర్తనలో కదా, యెహోవా యందు కదా భయభక్తులు కలిగి ఉంచువానికి ఏ మేలు కుదువై ఉండదు. అలాగే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భక్తుడైనటువంటి దావీదు 34వ సంకీర్తనలో చాలా మంచి విషయాలను ఆయన మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. అంటే కుటుంబం యొక్క ఉనికి దేవుని యొక్క కదా దృష్టిలో ఉండేటట్లుగా ఈ కుటుంబము కదా, ఆ యొక్క కొర్నేలు యొక్క కుటుంబము అలాంటి వాతావరణమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాము. గల కారణం ఏమిటంటే ఆ కుటుంబంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, కొర్నేలి నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినది. ఒకసారి ఆలోచన చేయండి. కొర్నేలు యొక్క జీవితంలో, అంటే కొర్నేలే మాత్రమే కాదు కానీ కొర్నేలు కుటుంబం అంతా కూడా ఎలా ఉన్నారంటే వారు దేవుని యొక్క దృష్టిలో వారు ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద చాలా ప్రాముఖ్యమైనటువంటి సామెతల గ్రంథంలో అనేక సార్లు కూడా రాజు అయినటువంటి సొలొమోను తన యవ్వన కాలంలో రాస్తూ ఉంటాడు, నీతి మరణము నుంచి తప్పిస్తుంది. నీతికున్నటువంటి బలమైన కారణం ఏమిటంటే మరణము నుంచి కూడా తప్పిస్తుంది. నీతికున్నటువంటి 2 అక్షరాలే కానీ దాని యొక్క విలువ దేవుడే వారి విషయములలో ఏం చేసుకుంటాడంటే ఆయన కేర్ తీసుకుంటూ ఉంటాడు. అంటే కొర్నేలు యొక్క కుటుంబంలో కూడా ఉనికి ఎలాగుందంటే దేవుని యొక్క దృష్టి ఆ కుటుంబం మీద ఉండేటట్లుగా ఉంది. కనుకనే మొట్టమొదటిగా ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, దేవుని యొక్క దూత ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే 12 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడేమో, 3 గంటల కల్లా దేవుని యొక్క దూత నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరింది. కుటుంబం యొక్క ఉనికి యజమానుడు చాలా కదా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యజమానుడు తర్వాత కుటుంబములు, భార్య, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, వీరందరూ కూడా దేవుని యందు కదా నీతిమంతులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును బట్టి, ఎందుకంటే యూదుడు కానిటువంటి ఒక కదా రోమా శతాధిపతి
యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక శతాధిపతి వస్తే యేసు ప్రభువారు అన్నమాట కదా, ఏమన్నాడు ఆయన, ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరు ఇశ్రాయేలులో కూడా నేను చూచి ఉండాలి. ఇంత గొప్ప విశ్వాసం ఎవరైనా ఒక శతాధిపతి తన యొక్క దాసుని విషయంలో యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, నేను కూడా అధికారమునకు లోబడినటువంటి వ్యక్తిని, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, అయినా సరే నువ్వు మాట మాత్రమే సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. యేసు ప్రభువారు ఆ విశ్వాసాన్ని చూసి ఎంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదనేటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఉనికి కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు చాలా ప్రాముఖ్యంగా, అందు గురించే కీర్తనకారుడు ఆయన తెలియచేస్తూ ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. కొర్నేలి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి కదా గల కారణం ఏమిటంటే దేవుని యందు ఆయన నీతిపరుడుగా ఉంటూ ఉన్నాడు. నీతి కదా మరణము నుంచి తప్పిస్తూ ఉంటుంది, నీతి దేవుని యొక్క కాపుదలను ఇస్తూ ఉంటుంది, నీతి ఆయన కుటుంబానికే గొప్ప కాపుదల ఇస్తూ ఉంటుంది. ఇంకా రెండోది మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఒకసారి దేవుని యొక్క దూత మాత్రమే కాకుండా తొందరగా మనం ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. చాలండి, ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉంటాం, మొట్టమొదటిగా ఉనికి గల కుటుంబములో దేవుని యొక్క దూత కొర్నేలి గృహములో కదా వచ్చినట్లుగా మనం చూస్తాము. రెండవదిగా చూసినట్లయితే దైవజనుడైనటువంటి అనగా అపోస్తులైనటువంటి పేతురు కొర్నేలి యొక్క గృహములోనికి వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒక దైవ సేవకుడు ఆ కుటుంబానికి రావడం గల కారణం ఏమిటంటే ఆయన నీతిపరుడు మాత్రమే కాదు, ఆయన ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీతి కదా, యోబు గారు అంటారు, నీతిని నేను వస్త్రముగా ధరించి తిని. ఎంత చక్కని మాట అండి, నీతి అసలు వస్త్రం కదా. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో అనుకుంటా వస్త్రాల గురించి ఆయన యెషయా భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు కదా. నీతి ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట రాయబడతా ఉంటుంది. నీతి అనేటువంటి కదా వస్త్రమును నేను ధరించి తిని. ఈ భూమి మీద మనకు అనేక విషయాల్లో కూడా ఏమి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవుని యందు నీతి కలిగి, రెండవదిగా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో దేవుని దూత మాత్రమే కాకుండా దైవ సేవకులు కదా, దైవ సేవకులతో కదా దేవుడు వారి లోపలికి రావటానికి ఆస్కారం ఉంటుంది. కొర్నేలి ఎలాంటి వాతావరణం కలిగిస్తూ ఉన్నాడో చూడండి. కొర్నేలికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, కొర్నేలి 100 మంది మీద ఒక అధికారిగా ఉన్నాడు. కానీ ఆయన పర్సనల్ జీవితంలో చూసినట్లయితే దేవునికి కదా దృష్టికి అతి దగ్గరగా ఉన్నాడు కదా. దేవుని యొక్క దృష్టికి కొర్నేలి చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా అంటే ఆయనే తన దూతను పంపించి సమాధానంనిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కదా ఎక్కడో 36 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యొప్పేలో ఉన్నటువంటి పేతురుని తన గృహానికి పిలువనంపింప చేస్తానంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది ఆ కుటుంబం మీద దేవుడు చూస్తూ ఉంటూ ఉన్నాడు. గల కారణము కుటుంబం యొక్క ఉనికిలో దేవుని యందు భయభక్తులు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా. ఇవి మన జీవితాల్లో కలిగి ఉంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క దూతే కాదు, దేవుని యొక్క సేవకులు కూడా వస్తే, దేవుని యొక్క సేవకులు వస్తే ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే నిజంగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదివరకు చాలా తక్కువ కదా.
ఇప్పుడు ప్రతి వారికి కూడా బైబిల్ గురించినటువంటి విషయాలు చాలా పుష్కలంగా తెలుసు. అయినా సరే దైవ సేవకులతో కదా ఈరోజు చాలామంది కూడా బైబిల్ గురించి అడిగేటువంటి వారే కనిపించట్ల. మేమైతే రాయరత్నం అంకుల్ గారు వస్తే ఏదో ఒక ప్రశ్న మేము పెట్టుకుని ఉండేవాళ్ళం, ఏదో ఒకటి అడగటానికి వారంలో. ఎందుకంటే ఎవరు కూడా తెలియపరిచేటువంటి వారు మాకెవరు ఉండేవారు కాదు. ఆత్మీయ తండ్రి గారు వచ్చేసరికి ఏదైనా ఒక విషయాన్ని అడగాలని, నేర్చుకోవాలని, వారితో కొంత సమయాన్ని తీసుకోవాలని. మరి కొర్నేలి ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సేవకులను, వారు చెప్పే మాటలను వినాలి అనేటువంటి ఒక వాతావరణమును ఆయన కలిగించుకుంటూ ఉన్నాడు. అలాంటి విషయాన్ని ఆయన తన యొక్క జీవితంలో ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో గల కారణము కుటుంబం యొక్క ఉనికి దేవుని యొక్క కనుదృష్టిలో ఉండేటట్లుగా ఇవన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఒకటి, దేవుని యందు నీతి కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక ఆఖరిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క కొర్నేలి యొక్క కుటుంబంలో ఇంకా మనము ఆ 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి 46వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుతుండగా వినిరి. చాలని ఇక్కడ 3వదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గృహములోనికి వచ్చాడు. కొర్నేలు కుటుంబంలో ఏం జరుగుతుందంటే, ఒకటి, దేవుని యొక్క దూత ప్రత్యక్షత, రెండవదిగా దేవుని యొక్క సేవకుడు రావటము, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలు యొక్క గృహానికి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. గల కారణం ఏమిటంటే, కొర్నేలి ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, సంఘ కుటుంబాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా సాక్ష్యము. ఎందుకంటే మన ఎవరి విషయంలోనూ కాదు, కానీ దేవుడు తన యొక్క దూత యొక్క ప్రత్యక్షత మనకు కావాలి, దేవుని యొక్క సేవకుడు మన గృహానికి రావాలి. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆయన దర్శన రీతిగా కూడా ఆయన మనతో మాట్లాడాలి. అంటే మన జీవితంలో మూడవ విషయం ఏంటంటే సాక్ష్యము పొందినటువంటి వారముగా. ఇవి కొర్నేలు యొక్క కుటుంబ జీవితంలో ఉన్నవి కనుక, కొర్నేలు కుటుంబంలో అవి ప్రతిసారి కూడా మల్టిప్లైగా జరుగుతూ ఉన్నాయి కనుక చూడండి, ఎంత పేతురు గారు చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. పేతురు గారితో వచ్చినటువంటి కొంతమంది కదా సంఘస్థులు కూడా చాలామంది, ఎందుకంటే వీరు అన్యజనుల మీద ఇంత పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అన్యుని గృహములో దేవుని యొక్క దూత పేతురు గారిని తీసుకురమ్మని చెప్పటము, అలాగే పేతురు గారి యొక్క దర్శనంలో కూడా యొప్పేలో ఆయన కూడా దర్శనాన్ని చూడటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం మీద ఆ కుటుంబము కేంద్రంగా కనిపిస్తూ ఉంది. ఈనాడు మన కుటుంబాలు కూడా దేవుని యొక్క ఉనికిలో ఉంటే ఆయన కనుదృష్టి ఆ కుటుంబం మీద ఉంటుంది. ఆ కుటుంబం మీద ఉంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ప్రతి విషయంలో కూడా నిజంగా వారి ప్రయాణాల్లో కావచ్చు, వారు చేస్తున్న పని చాలా రిస్క్తో కూడినటువంటిది. షాలేము గారు చేస్తున్నటువంటి పని కదా, ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పనిలో కూడా అనేక మంది కూడా కదా ఇంకెక్కువగా వారిని చెప్తా ఉన్నారంటే వారు చేస్తున్నటువంటి వంట చాలా రుచిగా ఉంటా ఉన్నాయి. నిజంగా ఇది చాలా మెప్పైనటువంటి విషయం కనుక వాటితో కలిసి దేవునికి కూడా ఆయన దృష్టి కుటుంబం మీద ఉన్నట్లుగా ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మన జీవితాల్లో మనకేముంటుందంటే తరగని బలం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకెప్పుడు కూడా తరగని బలం ఉంటుంది, తరగని విశ్వాసం ఉంటుంది, తరగని నిరీక్షణ మనకు ఉంటుంది.
ఎప్పుడైతే దేవుని యందు మనం నీతిమంతులుగా, దేవుని యందు భయభక్తులుగా, దేవుని దృష్టికి మంచి సాక్ష్యం కలిగి మనం జీవిస్తూ ఉంటామో మనలో ఆటోమేటిక్గా ఒక బలం అనేటువంటిది అది ఎప్పుడు కూడా తరగదు. మనం వయసు పెరుగుతున్నప్పటికీ కూడా మనలో శక్తి, నిజంగా చెల్లి వాళ్ళు అంటూ ఉన్నారు చాలా విషయాల్లో కూడా మరి ప్రెజర్ కదా, అది శారీరకంగా వారు చేసే పనులు, కానీ ఇద్దరు పనులు ఒకరే చేయాల్సి వస్తూ ఉంటుంది కనుక అయినా సరే కదా యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఈ 3 విషయాలు కొర్నేలు గృహంలో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన మనం బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు 2వ అన్యుడు బాప్తిస్మము చక్కగా తీసుకున్నట్లు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో అదే మాట మనకు 10వ అధ్యాయము 36వ వచనంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాట పేతురు గారు అక్కడున్న వారందరికీ, కొర్నేలుకే మాత్రమే కాకుండా అందరికీ కూడా గల కారణము కుటుంబం యొక్క ఉనికి అనేక మంది రక్షణ పొందటానికి కదా. చూడండి, ఇక్కడ 3 గదులు ఉన్నాయి చక్కగా. విశ్వాసులు ఈరోజు బలపరచబడటానికి కదా ఉపయోగపడిందా లేదండి? చాలా, నిజంగా చాలా చూడగానే చాలా మంచిగా ఉంది కదా. అన్ని రీతులుగా కూడా అనిపిస్తూ ఉంటుంది మేము కూడా ఒక చిన్న గృహం కట్టాలని, కానీ ఇంతవరకు గృహం ఏమీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాగా ప్రార్థన జరగటానికి ఏ రీతిగా అవకాశం కలిగి ఉండటానికి ఎంత గొప్ప సంగతి అంటే నిజంగా ప్రభు సన్నిధానంలో గృహము దేవుని యొక్క దూత కదా మనతో మాట్లాడే రీతిగా దేవుని యొక్క సేవకుడు కూడా వచ్చేది. ఏ కుటుంబంలోనైతే ఇలాంటి విషయాలు అసలే దేవుని యొక్క వాక్యం అంత ఎక్కువగా ఎరగనటువంటి ఒక కొర్నేలి అంతగా ఉంటే, అనేక సార్లు సంవత్సరానికి 52 వారాలు మందిరానికి వెళ్తున్నటువంటి మనకు దేవుని యొక్క సేవకులను కదా ఇంటికి రప్పించి వారి ద్వారా అనేకమైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు నేర్చుకోవటానికి మరి ఎక్కువగా మనము అవకాశాన్ని కలిగి ఉండేటట్లుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తే ఏమండి మన కుటుంబం ఎలాగుంటుందో తెలుసండి? ఏ వస్తువు కానీ కదా ఏది కూడా తప్పిపోయే పరిస్థితి ఉండదు. అలాగా అనేక మంది తెలియచేశారు. కొర్నేలు కుటుంబంలో దేవుని యందు ఈ రీతిగా వారు కలిగి ఉన్నారు కనుక దేవుని యొక్క ఉనికిలో ఆ కుటుంబం ఉంది. ఈ కుటుంబం కూడా అట్టి రీతిగా ఉండాలని తెలియచేసుకుంటూ దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చాలా చక్కటి వాక్య భాగాన్ని మనం విన్నాం అన్నగారి ద్వారా. మరి ఏంటి అని అంటే కొర్నేలి యొక్క జీవితం. దేవునికి స్తోత్రం. కొర్నేలి ఎవరండి? చెప్పాలి. ఎవరండి? శతాధిపతి. ఆయన ఎవరండి? శతాధిపతి. ఆయన ఉండడానికి శతాధిపతి, కానీ చేసేవన్నీ ఏంటిది అని అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు. భక్తిపరుడు, తర్వాత ప్రజలకు బహుధర్మం చేసేవాడు. రెండోది, మూడోది మూడో క్వాలిటీ ఏంటిదండి ఆయనది? మీరు సరే చదవలే అయితే చూడండి ఒకసారి. ఆయన ఎవరు అని అంటే 4 క్వాలిటీస్ ఉంటాయి అక్కడ మొత్తం. 10వ అధ్యాయము. ఆయన ఎవరండి? దేవుని యందు భయభక్తులు గలవాడు నెంబర్ 1. ప్రజలకు ధర్మం చేసేటోడు నెంబర్ 2. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి ఆయన. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పవాడండి ఆయన! యథార్థవంతుడు, భక్తిపరుడు, దేవునికి ప్రార్థన చేసేటటువంటి ఆయన. ప్రజలకు ధర్మం కాదు, ధర్మం వేరు, బహుధర్మం వేరు. ఈయనకి ఇంకెప్పుడు డ్యూటీ చేసే టైం ఉంది? ఈయన ఎవరు? మళ్ళా చెప్పాలి. ఎవరు ఈయన? శతాధిపతి. ఈయనకుండే క్వాలిటీస్, ఈయనకుండే రెస్పాన్సిబిలిటీస్ అవి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు, కానీ అవి కాకుండా ఇంకేమైతే చేశాడో దేవుని కొరకు అవన్నీ కూడా రాశాడు. ఏంటిది అని అంటే భక్తిపరుడు నెంబర్ 1, నెంబర్ 2 యథార్థవంతుడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి వాడు. 4వదిగా ఆయన ఎవరు అని అంటే బహుధర్మము. ధర్మం కాదు, బహుధర్మం. దేవునికి స్తోత్రం. ఈ 4 కార్యాలు చూచి దేవుడు ఏం చేసిందంటే దేవుని దూత ఆయనను దర్శించింది.
సేవకుడు ఆ ఇంటికి వచ్చాడు. తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇప్పుడు బహుధర్మం చేసేటోళ్ళని ఎక్కడ చూస్తామా? మన సంఘంలో లేరండి. ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారా? పోనీ లేరు. భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. అవునా కాదా? యథార్థవంతులు ఉన్నారా? ఏమండి, ఎందుకు రాలేదు? అయ్యో అయ్యగారు మాకు యమా నొప్పి వచ్చిందండి, అందుకని రాలేదు. నొప్పి వస్తే ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరకు రావాలి. అవునా కదా? జబ్బు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొర్నేలి జీవితం ఒక పాఠం, గొప్ప పాఠం మనకి. కాబట్టి ఆయన భక్తి జీవితాన్ని మెచ్చాడు దేవుడు. దూతను పంపాడు, తర్వాత సేవకుడిని పంపాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. ఈ గృహం కూడా అలాంటి గొప్ప దీవెనలు పొందుకోవాలని మంచి వర్తమానాన్ని ఇచ్చినటువంటి అన్నగారికి మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చప్పట్లు కొడదాం ఒకసారి. నిజంగా చాలా చక్కటి వాక్య భాగాన్ని అందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యన ఉన్న రాజరత్నమయ్య గారు కొద్దిసేపు, అది ఎంత అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఆ తర్వాత మరొక అయ్య గారు ఉన్నారు, ఆ తర్వాత మరొక అయ్య గారు అంటే స్థానికమయ్య గారు. దాదాపు 4 అయితే 1 గంట 2 గంటల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి అయ్యగారు లేచి వస్తుండగా చప్పళ్లతో సాదర స్వాగతాన్ని తెలియజేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ఇందాక మీకు వందనాలు చెప్పలే, అవి తీర్చేస్తాను. మీకు బయట ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, నిజంగా వేదికను అలంకరించిన దేవుని సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తాను. అయ్యగారు వందనాలు. దేవుని సన్నిధానంలో చక్కని మాటల ద్వారా ఈ కొర్నేలి యొక్క కుటుంబం, ఆ కుటుంబ విషయాల్లో ఎంత భక్తి దాగి ఉందో, ఎంత దాన ధర్మాలు ఉన్నాయో, ఎంత త్యాగం ఉందో, ఎంత ఆయన చేసేది కుటుంబముతో కలిసి చేస్తున్నాడని వాక్యం వ్రాయబడింది. అంటే కుటుంబంతో కలిసి చేస్తున్నారు. అంటే ఆయన ఎట్లా చేస్తారో ఆయన పిల్లలు కూడా అట్లే చేస్తున్నారు. ఆయన ఎట్లా చేస్తాడో ఆయన భార్య కూడా అట్లే చేస్తారు. ఈ రీతిగా దేవుని సన్నిధానంలో మనము మంచి విషయాలు విన్నాం. దేవుని సన్నిధానంలో దేవుడు చేసిన మేలులను మనము మర్చిపోకూడదు గనక నిజంగా సాక్ష్యం ఇస్తూ, వారు దేవుడు మాకు అన్ని విధాలుగా చేసిన మేలులు గుర్తు చేస్తూ, ఆ మేలుల్లో ఎంత కష్టముందో కూడా తెలియజేశారు. మేలే అంటే మన కష్టం లేకుండా మేలు జరగదు. కాకపోతే ఆ కష్టంలోనే మేలు. మనం ఎక్కువ మేలు కోసమే చెప్తాం, మేలు కోసమే ఆశిస్తాం. విన్న వారికి కూడా, వినేటటువంటి వారికి కూడా కష్టాలు చెప్పాం. ఎందుకంటే కష్టాన్ని చెప్తే ఎవరన్నా ఒప్పుకుంటారా? నీవు పడ్డ కష్టాలు మళ్ళీ నేను కూడా పడాలని చెప్తున్నావా అంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కష్టాన్ని దాచి దేవుని యొక్క మేలుని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. కొర్నేలి చూసారా, మరి అన్ని టయాల్లో మరి ఆయన చేస్తున్నాడంటే ఉద్యోగం ఎప్పుడు చేశారని అడిగారు అయ్యారు. నిజంగా ఆయన డ్యూటీ చేస్తున్నాడు, దేవుని కార్యాలు కూడా చేస్తున్నాడు. డ్యూటీ చేస్తున్నానులే అని దేవుని కార్యాలు ఆపలే. ఒకవేళ ఆయన కొద్ది లేట్ అయినా కుటుంబం చేస్తుంది, కుటుంబం చేస్తుంది, భార్య చేస్తుంది, పిల్లలు చేస్తున్నారు. దేవుని సన్నిధానంలో నిజంగా ఈ కుటుంబం ఇచ్చిన సాక్ష్య ప్రకారంగా మరి ఆయన వేరే పనికి వెళ్ళినా, నేను కుటుంబ భారాన్ని, వ్యవసాయ భారాన్ని, ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా బాధ్యతతో నిర్వర్తించడం జరుగుతుంది అని బుజ్జి తెలియజేశారు. నిజంగా బాధ్యత అనేది ఒకరి మీదనే పడకూడదు. కుటుంబ జీవితంలో ఒకరి మీదనే పడకూడదు. ఎందుకంటే అందరూ దానికి
ఏమై ఉండాలి? భాగస్తులై ఉండాలి. మేలుతో, అదే 103వ కీర్తన ఒక మాట చదివి రెండో వచనము తర్వాత 5వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా దీవించండి, ఈ మాటను మా వినికిడిలో ఆశీర్వదించమని, నీ స్వరం వినిపించి దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుము. అంటే మొదట ఎవరిని చెప్తున్నారు? దావీదు మహారాజు ఎప్పటికీ వ్యక్తిగతంగానే మాట్లాడతారు. వ్యక్తిగతం అంటే ఆయన కోసమే, తన ప్రాణం కోసం, తన శరీరం కోసం మాట్లాడతారు. ఎక్కువ శాతం ఆయనే దేవునికి కనుపరుచుకుంటాడు, ఆయనే దేవుని సన్నిధానంలో మెచ్చుకుంటూ ఉంటాడు. దేవునికి మరి క్షమార్పణ కోరుకుంటుంటాడు, ఒప్పుకుంటూ ఉంటాడు దేవుని సన్నిధానంలో. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా దేనిని మరువకుము. దేవుడు చేసిన మేలులే మర్చిపోవద్దు. అర్థమవుతుందా? మనం పొద్దాకా చేస్తున్నాం పనులు, సంపాదన కోసం సంపాదించుకుంటున్నాం. మరి ఆయన మేలులు అందులో ఎన్నున్నాయో వాటిని మాత్రమే గుర్తు చేస్తున్నాడు. ఇంకా 5వ మాట, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతూ నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో మన హృదయాల్ని తృప్తిపరచుచున్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, మన జీవితం సంవత్సరం అంతా దేనితో తృప్తి పడాలి? మేలుతో. అది ఆ మేలు ఎవరు చెయ్యాలి? దేవుడు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెయ్యాలి ఆ మేలు? దేవుడు చేయాలి. దేవుడు చేసిన మేలుతో ఆయన తృప్తిపరచబడుతున్నాడు. దేవుడు చేసిన మేలుతోనే మనము తృప్తిపరచబడాలి. కేవలం మేము ప్రార్థనే చేసాం, హెచ్చరించలేదన్నారు ఒక మాట. అంటే దేవుడు చేసిన మేలునే మనం ఏం చేయాలి? తృప్తిపరచబడాలి. ఎవరనేది అనిస్తే ఏమనుకుంటాం? నాకు కొద్దిగా ఇచ్చాడు. పిల్లల దగ్గర ఇలాంటివి చూస్తుంటాం. ఏదన్నా ఎవరైనా ఇస్తే, తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తే ఏమంటారు? నాకు కొద్దిగా ఇచ్చావు, ఆయనకి ఎక్కువ ఇచ్చావు అంట. అంత సమానంగా ఇచ్చినా దానిని మనం ఇంకా ఎక్కువ ఆశపడి నాకు కొద్దిగా ఇచ్చావు, ఆయనకి ఎక్కువ ఇచ్చావని మనం వాదులాట పెట్టుకుంటాం. కానీ దేవుడు ఇచ్చేది మనకు తృప్తి అనిపించాలి. దేవునికి స్తోత్రం. ఒకరు నీ ఎదుట గొప్పవారైతుంటే మన హృదయం మేలుతో తృప్తి పడొద్దా? నీ ఎదటివాడు మేలుతో ఉంటే మన హృదయం తృప్తి పడుతుందా? మనం పొందిన దాన్ని బట్టి, దేవుడిచ్చిన దాన్ని బట్టి మాత్రమే మనం తృప్తి పడాలి. అంతేగాని ఆయన నేనంతకంటే గొప్పవాడిని అవ్వాలప్పుడు నాకు తృప్తి అంటే అది దేవుని సన్నిధానంలో అది గురిలేని పోరాటమే. దేవుని సహాయానికి మనం వ్యతిరేకమన్నమాట.
దేవుని సన్నిధానంలో. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని కార్యాలు చాలా జాగ్రత్తగా చూడమని ప్రాణముతో దేవుని సన్నిధానంలో వేడుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులన్నిటినీ కదా మర్చిపోవద్దు. మనం దేవుని సన్నిధానంలో ఇలాంటివి మర్చిపోవటంలోనే మనము మన హృదయము తృప్తిపరచబడలేకపోతుంది, తృప్తిగా జీవించలేకపోతున్నాం, కష్టంతో నష్టంతో బాధపడుతున్నాం. 131వ కీర్తనలో ఒక మాట, దేవునికి స్తోత్రం. మొదటి మాట చూడండి. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కూడా కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనుటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ తృప్తి పడే విషయాల్లో దేవుని సన్నిధానంలో మనం తృప్తి పడుతున్నాం. సంవత్సరం అంతా కష్టపడుతున్నాం, శ్రమను విడిచిపెడుతున్నాం. దేవుడు చేసిన మేలును మాత్రమే మనము తృప్తిపరచబడాలనేటటువంటిది దేవుని వాక్యం చెప్తుంది. దేవుని కోసం కష్టపడుతున్నామని మర్చిపోకూడదు. మన కోసం కష్టపడ్డా మనం ఎవరి కోసం? దేవుని కోసమే. పౌలు గారు అంటారు, మీరు తిన్నా దేవుని కోసమే తినాలి, తినకపోయినా దేవుని కోసమే ఉండాలి. చాలామంది నా కోసమే తింటానంటాడు, నాకే కావాలంటాడు. అందుకోసమే ఏమన్నారు పౌలు గారు? మీ కడుపే మీకు దేవుడు. ఎవరిని కొలుస్తున్నాం మనం? ఎంత సంపాదించినా పొద్దాక చెమటోడిసి అన్నం లేకుండా కష్టపడ్డా ఎవరి కోసమట? కడుపు కోసం. ఆ కడుపును మనం ఎట్లా పూజిస్తున్నాం? దేవునిగా. దానికోసమే అవసరమైతే ప్రార్థన ఆపేస్తాం, అవసరమైతే ఆదివారాలు డుమ్మా కొడతాం. ఎందుకంటే మనం దేనికోసం? ఏది ముఖ్యం? మన కడుపే. అందుకే మనం ఏం చేసినా దేవుని కోసమే చేయాలి, దేవుని కోసమే చేస్తున్నామని అనాలి. అది సొంత పని కానీ కూలి పని కానీ ఏదేమైనప్పటికీ దేవుని కోసమే చేస్తున్నా. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కావు. చూసారా, దావీదు మహారాజు ఈ రీతిగా దేవుని సన్నిధానంలో చెప్పుకుంటున్నాడు, తనను తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? నా కళ్ళు మీదు చూసినవి కావు. మీదు చూడటం అంటే పైన చూడటం, దేవుని మేలులను మర్చిపోయి పోవటమే మీదు చూసినవి. మేలైన దాన్ని చూడకపోవటమే పైన చూడటం. కావలసింది దొరికేటందుకు పై వెళ్ళిపోవటం. దేవుని సన్నిధానంలో మనం మీదు చూడొద్దు, స్పష్టంగా చూడాలి. దేవుని కార్యాన్ని చూసి మనము తృప్తి పడాలి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. అందుకోసమే పైన కాదు మనం చూసేది, నిజంగా దేవుడు చేసే మేలుని మనము అనుభవించాలి, ఇతరులకు చెప్పాలి. చాలా సంతోషం. ఈ కుటుంబం దేవుడు చేసిన మేలుతో తృప్తిగా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. పై చూసేది మనము పోగొట్టుకుంటున్నాము. కొంత పెద్ద పులేట దగ్గర చూడదు, దూరంలోండే చూస్తాయట. దూరం ఆ మందలో ఏది మంచిదో, ఏది కొవ్విందో, ఏది దానిని పట్టడానికే చూస్తుంటుందట. అవన్నీ వచ్చేటప్పటికి దానిని సాధించడానికి ముందుకు దూకి దాన్ని పట్టుకుంటుంది అనేటటువంటిది పెద్దలు చెప్పారు. మా నాన్న
వెళ్ళి పుట్ట మీద ఉన్న ఒక తునికి చెట్టు ఎవరు పడేస్తే దాంట్లో మంచి ఆకులు ఉంటే సుట్టగా తాగేటోడుగా ఆకులు కోస్తుంటే దాని చాటునే ఉందట పెద్ద పులి. దాగి ఉంది, గొడ్లేమో వస్తున్నాయి, అది అక్కడే ఉంది. కానీ ఈయనను చూడట్లే. అర్థమైందా? ఈయనను మాత్రం చూడట్లే. అరే ఏంటి ఇట్లుంది, ఇది ఏం సచ్చిందా బతికిందా అనుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆవుల్ని మళ్ళీ వేసేటాలకి ఇటు వస్తే పట్టుకుంటుందని ఆయన మళ్ళీ వేసేటాలకి ఉరికిపోయి దేన్నైతే చూస్తూ ఉందో ఆ బలిసిన ఆవునే పట్టింది. అన్నీ పారిపోయినాయి, అది దాని అంటే ఉరికిపోయి పట్టింది. అంతమందిలో దేని కూడా ఆమె అది గురి పెట్టుకోవాలి. గొడ్లంతా దగ్గర వచ్చినా సరే ఎవరిని పట్టుకోవాలి. దాని గురి ఏంటి? అది మీది చూపులది. అది ఇట్లా చూస్తుంటే ఇట్నే ఉంటుంది, ఇక్కడ వచ్చేయి దానికి తెలియలే. మన చూపులు అలాగ ఉండొద్దు, మన చూపులు అలాగ. అందుకే కింద ఏమన్నాడు? అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసం చేసుకోనట్లు. అనవసరమైన వాటిని నేను చూడను, నాకు కావలసిందే అదే మనం సాధించేది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో నిజమైనటువంటి ఈ ప్రేమను మన కుటుంబాల్లో దేవుని కార్యాలతో దేవుని మరి సహాయాలతో మనం తృప్తి పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో మనకేముండాలి నాన్న? తృప్తి. మేలుతో మన హృదయము తృప్తి పడాలి. ఏ విషయమైనా సరే తృప్తి కలగాలి. తృప్తి లేని జీవితం నీరసించిపోతుంది, శరీరానికి బాధ కలిగిస్తుంది. శరీరంలో అనేక విషయాలు మనం మర్చిపోవటం, దాచిపెట్టడం జరుగుతుంది తృప్తి లేకపోతే. తృప్తిగా ఉంటే తేటగా ఉంటుంది, తృప్తిగా ఉంటే శరీరంలో బలం వస్తుంది, తృప్తిగా తింటే శరీరానికి రక్తం పడుతుంది. అనుమానాలతోనూ అనాలోచనలతోనూ దూరదృష్టి కలిగో లేకపోతే ఇంకేదేదో చేస్తే మన జీవితానికి కొంచెం నీరసము తటాసిస్తాయి. అందుకోసం మన కుటుంబ జీవితంలో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. పక్షిరాజు ఎట్లా తన యవనాన్ని క్రొత్తదగుసుండునట్లు చేస్తుంది, మన జీవితాన్ని కూడా. ఇంకా పైన చూస్తే చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఎట్లా ఉంటుందో, చనుపాలు విడిచిన పిల్లలు ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉంది. మన ప్రాణం మన దగ్గర ఎలాగ ఉండాలట? చిన్న పిల్లలు తల్లి ఊళ్ళో ఎట్లా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు, వాళ్ళకేమన్నా బాధ? ఈరోజు పనికి వెళ్తేనే నాకు దొరుకుద్దని ఉందా? వాటి ఏమీ లేదు, ఫుల్లుగా తాగుతారు. ఇక తల్లి ఊళ్ళో ఆడుకుంటూ పాడుకుంటూ మళ్ళీ ఆకలని అంటారు, మళ్ళీ తాగుతూ తల్లి దగ్గర ఎట్లా ఎంత తృప్తిగా ఉంటారు. దేవుని సన్నిధానంలో కూడా మనం ఏం చెయ్యాలి? చిన్న పిల్లల వలె తృప్తిగా ఉంటారు కదా. పిల్లలు తల్లి దగ్గర ఎట్లున్నారో మన ప్రాణం మన దగ్గర అలాగ ఉండాలట. అందుకే మన ప్రాణాన్ని మనం తృప్తిపరచబడాలి. చిన్న పని చేసిన తృప్తి ఉండాలి. అయ్యో అది కాలేదు చెయ్యని నెత్తిగొక్కున్నాం అనుకో, మన లోపల బాధే. దేవుని సన్నిధానం అందుకోసం ఇవన్నీ అనుభవించిన వాళ్ళే దేవుని ప్రవక్తలే ఈ కార్యాలు చేసి మన హృదయాన్ని తృప్తిగా ఉంచండి అని హెచ్చరిస్తున్నారు. మనకు సమస్యలు ఎన్నో వస్తాయి. 66వ కీర్తనలో ఒక మాట చదివి ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అందరికి తెలిసిన మాటే 66:16 చూడండి. దేవుని యందు
భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. దేవునికి స్తోత్రం. చూశారు, దేవుని యందు భయభక్తులు గలవారలారా అందరు రండి, మీరంతా వచ్చి ఆయన చేసిన కార్యములను నేను వినిపిస్తా. నాకు చేసిన కార్యాలు, దేవుడు నీకు చేసిన కార్యాలు నీవేం చెప్పుకోవాలి? వినిపించాలి, ఇతరులకు వినిపించాలి. 17వ మాట, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన. మనం ఆయనకు మొరపెడితే, ఈ కుటుంబం నిజంగా ఆయనకు మొరపెడితే కొత్త మాట చెప్పగలిగారు, కొత్త జీవితాన్ని చూడగలిగారు, కొత్త మార్పు చూడగలిగారు. అందుకోసమే మన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటిని, ఆయన కార్యాలు చేసిన ఉపకారాలన్నిటిని కూడా మనము వినిపించాలి. మీరంతా రండి, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా రండి, ఆయన చేసిన కార్యాలు నేను మీకు వివరిస్తా. 20వ మాట లాస్ట్, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన నన్ను సన్నుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలే. బిడ్డలు ప్రార్థన చేశారు కనుక త్రోసేయలే, వాటిని ఏం చేశారమ్మా? కార్యము చేయగలిగారు. ఆ కార్యములో నా యొద్ద నుండి తన కృప తొలగిపోలే. అందుకే ఆయనను సన్నుతిస్తా, ప్రకటిస్తా, ప్రార్థిస్తా, ఆయన కోసం జీవిస్తాం. దేవుని సన్నిధానంలో ఈ కుటుంబానికి అన్ని విధాలుగా చేసిన ఉపకారాలు అన్నిటి కొరకు, నీ చేతి పనులన్నిటి విషయంలో ఆయన నిన్ను దీవించి కాపాడును గాక. సమయాన్ని అయ్యగారికి చప్పట్లు కొడదామండి. నిజంగా దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును కూడా మర్చిపోక నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎల్లప్పుడూ దాన్ని మరి మన లక్ష్యం, మన గురి దేవుని మీదే మనం పెట్టుకొని ఈ లోకంలో మరి విశ్వాసంతో మన యాత్రను కొనసాగించాలి అనేటటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా చక్కటి వాక్య భాగాన్ని అందించిన దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు మరి గొప్ప వాక్య భాగాన్ని మనం విన్నాం. కొర్నేలి గురించి తెలుసుకున్నాం. తర్వాత మనము వేటితో తృప్తిపరచబడాలి, ఎలా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి, దేవునికి సమస్త అవసరాలు అక్కర్లు తెలుసు, మన మనస్తత్వాన్ని కూడా ఆయన గమనించిన వాడు. కాబట్టి ఎల్లప్పుడూ మన అక్కర్లన్నీ దేవుని మీద వేస్తూ ఈ లోకంలో మనము ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కుటుంబం నిమిత్తం మరి వారి ఆత్మీయ జీవితం, వారందరూ మరి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో ముందుకు కొనసాగాలని మరి నిరంతరం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజంగా మరి చెప్పబడినటువంటి వాక్య భాగముల నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యన ఉన్న కుమార్ సార్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం చెప్పబడినటువంటి వాక్య భాగాల నిమిత్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమను మా దేవా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ సింధానంలో ప్రభువా, అయ్యా మరి నీ బిడ్డలు అనుకున్న విధంగా ప్రభువా మరి కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రభువా మరి ఇటు విధంగా అయ్యా నీ సింధానంలో కూడి సంతోషించే అవకాశాన్ని వారితో పాటు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మరి చెప్పబడిన వాక్యంలో ప్రభువా మరి అయ్యా మరి మేము మేలైన వాటిని మేము ఆశిస్తూ మేము ముందుకు సాగడానికి మీరైతే నడిపించండి. అయ్యా మరి విన్న ప్రతి వారిని ప్రభా మీరే ఆశీర్వదించి ఈ కుటుంబం వారికినే కాకుండా మాకును ప్రభా మరి మా జీవితంలో ఆశీర్వదకరంగా దేవునికరంగా నుంచి నడిపించండి ప్రభువా. అయ్యా ఈ కుటుంబానికి కొదువుగా ఉన్నది ఏదియో అయ్యా
మీరు ఎరిగి ఉన్నారు ప్రభా, మరి మీరే దయచేయండి. చెప్పబడిన సాక్ష్యంలో తెలియజేసినట్లుగా ప్రభా మరి మీరే ఆస్వాదించండి ప్రభా. తదుపరి కార్యక్రమం అంతటిని మీకే అప్పగించుకుంటూ అయ్యా మరి ఈ కుటుంబానికి మేలును అయ్యా మరి దీవెనలు దయచేసి కాపాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన విన్నపాలు మరి తెలియజేసిన తర్వాత చివరి ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. అన్న బంద్ అయిపోద్దా? దయచేసి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వారికి కలిగిన వ్యవసాయాన్ని దేవుడు దీవి